హిందీలో కూడా తెలుగుడి సత్తా చాటిన అల్లు అర్జున్ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్ల రికార్డులను కూడా అల్లు అర్జున్ బద్దలు కొట్టాడు. సో ప్రజెంట్ అందరూ కూడా అట్లా అక్కడ ఉన్నటువంటి హిందీ వాళ్ళు కావచ్చు, మన తెలుగు అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో అసలు ఎంత క్రియేట్ అయింది ఏంటి? ఓకే, సో ఓవరాల్ గా పుష్ప పార్ట్ 1 అక్కడ మంచి రికార్డ్స్ సాధించిందని చెప్పొచ్చు. ఆ రికార్డ్స్ వాళ్ళు బ్రేక్ చేయడానికి 3-2 రావాల్సి వచ్చింది. సో అదే చాలా గొప్పరా నాయన అనుకుంటే, ప్రజెంట్ మాత్రం ఆయన ఫస్ట్ డే కలెక్షన్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉన్నప్పటికీ కూడా హిందీలో ఆయన ఫస్ట్ డే కలెక్షన్ 67 crores అన్నమాట. ఇప్పటి వరకు షారూక్ ఖాన్ కి కూడా ఆ లెవెల్ మార్క్ లేదు. జవాన్ గానీ పఠాన్ గానీ 1000 crores దాటింది, 2000 crores అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 65-64 ఈ రేంజ్ లోనే ఉండే మొత్తం. సో అట్లా ఆయనకి 60 అంత కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని అంటారు, బాలీవుడ్ కా బాద్షా అంటారు ఆయన్ని. సో ఇట్లా ఆయనకు అంత పేరున్నప్పటికి కూడా ఆయన సినిమాకి అంతమంది వెళ్ళకపోయినా పుష్ప పార్ట్ 2 కి ఆ లెవెల్ క్రేజ్ మాత్రం తెలుగు స్టేట్స్ కంటే హిందీలోనే ఎక్కువ ఉంది అనుకోవచ్చు. సో టోటల్ గా 65 ఎక్కడ 67 ఎక్కడ 2 కోట్ల తేడాతోని మాత్రం ఇక్కడ ఒక తెలుగుడు వెళ్ళి అక్కడ హిందీ వాళ్ళకి ఇదిరా తెలుగుడి సత్తా, ఇదిరా టాలీవుడ్ అంటే ఏంటో అని చూపించారు అని చెప్పేసి. సో ప్రజెంట్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా. పుష్ప పార్ట్ 1 కూడా మన తెలుగులో కాకుండా నార్త్ సైడ్ ఎక్కువ క్రేజ్ వచ్చింది. సో అందుకోసమనే వాళ్ళు ఎక్కువగా పార్ట్ 2 వస్తుంది ఈగర్ గా ఎప్పుడు చూద్దామని ఎక్కువ ఈగర్ గా వెయిట్ చేశారు. అండ్ అదే విధంగా చూసుకుంటే పుష్పనే కాకుండా అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అసలు బాలీవుడ్ సినిమాలు ఏవి కూడా ఇంత భారీ భజన క్రియేట్ అవుతుంది. రీసెంట్ గా చూసుకుంటే కల్కి కావచ్చు, బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, అన్ని కూడా ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమాలు హిట్ అవుతున్నాయి, ఏ సినిమాలు మంచి భారీ హిట్లు కొడుతున్నాయి అంటే ఖచ్చితంగా మన టాలీవుడ్ సినిమాలే. సో ఆ విధంగా ఇప్పటికే బాలీవుడ్ సైడ్ నుంచి వాళ్ళు మన తెలుగు వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి సినిమాలు చేయడం కానీ, డైరెక్టర్లను తీసుకెళ్ళడం కానీ చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ మనసులో మాత్రం ఒకటైతే ఉండిపోయిందంట, అరే మన దగ్గర వచ్చి కూడా వీళ్ళు హిట్లు కొడుతున్నారు, మనం ఎందుకు కొట్టలేకపోతున్నాము, మన టాలెంట్ లేదా, మన దగ్గర ఎక్విప్మెంట్ లేదా, రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. అంటే అక్కడ ప్రాబ్లం అది కాదు. ఇప్పుడు నేను నీకు ఎంత తోపు సినిమా అన్నా చూపి, ఎంత తురుము సినిమా అన్నా చూపి, అందులో మెయిన్ ఏముంటది తెలుసా? హీరో హీరోయిన్ లవ్ చేస్తాడు, వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తాడు, లేకపోతే లేచిపోతారు, పెళ్లి చేసుకుంటారు, అందులో పిల్లలు పుడతారు. ఇది రొటీన్ డ్రామా. లేకపోతే భారీ బడ్జెట్ సెట్ వేసి గిడిగిడికి బట్టలు వేసి ఇది కాలేజ్ లేలే కాలేజ్ కి ఇంత చిన్న బట్టలు వేసుకొని వెళ్ళడము. అది ఎట్లా అంటే అది ఎవరు తప్పు పట్టట్లేదు, ఏముండదు, రొటీన్ డ్రామా అని రిపీట్ మోడ్ లో కొడతారు. మళ్ళా ఆ నెపోటిజం కిడ్స్ రా నాయన, బచ్చన్ ఫ్యామిలీ ఇంకా కపూర్ ఫ్యామిలీ దారుణంగా ఉంటది అనమాట. అండ్ మళ్ళా పోనీ యాక్టింగ్ వచ్చా అంటే అది రాదు, బాడీ బిల్డింగ్ చూపించుకుంటారు సో నిజంగా. అందువల్ల అక్కడ ఫ్లాప్ అయితే. ఇంకోటి బిగ్గెస్ట్ నెగటివిటీ ఏంటంటే, ఉన్నది ఒక హిందూ రాష్ట్రంలో అటు క్రిస్టియన్స్ కూడా చాలాసార్లు తక్కువ చేస్తారు, ముస్లిం మతాన్ని కూడా చాలా కించపరిచే విధంగా చూపిస్తారు. ఇంకా హిందువులను అయితే పీకే మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కొన్ని పాయింట్లలో ఇజ్జత్ తీసినట్టు అనిపిస్తుంది హిందూ మతాన్ని. సో అట్లా తీయడం కరెక్ట్ కాదు. మన వాళ్ళు ఏంటంటే అందరూ ఒకటే, ఒక దాన్ని మంచిగా తీసుకెళ్తారు అనమాట. అందువల్ల ఫ్లాప్ అవుతున్నాయి. ఇంకోటి యానిమల్ మూవీకి డైరెక్టర్ గారు సందీప్ రెడ్డి వాళ్ళు, రణబీర్ కపూర్ ఉన్నాడు, రష్మిక మందన ఉంది, సన్నీ ఆయన డియాల్ ఆయన ఉన్నాడు. సో ఇంత మంది ఉన్నప్పటికి కూడా యునో సినిమా థియేటర్ కి ఎవరి కోసం వెళ్ళాలి తెలుసా? సందీప్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి. ఓకే అర్జున్ రెడ్డి తీసాడు రవీన అంటే మన డైరెక్టర్ల పేరు వింటేనే వాళ్ళకి ఆ సినిమాకి వెళ్ళాలని ఉంది. ఇంకా మన యాక్టర్ సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ హిట్ కొట్టాల్సిందే. ఇంకోటి వాళ్ళకి ఇంత రా రస్టిక్ మూవీస్ ఉండవు. ఎవ్రీథింగ్ ఈస్ లైక్ సార్టెడ్ అనమాట. సాఫ్ట్ డ్రామా, ఐ మీన్ సాఫ్ట్ డ్రామా నడుస్తూ ఉంటది, లేకపోతే ఫ్యామిలీ డ్రామా నడుస్తూ ఉంటది, ఫైట్స్ నడుస్తూ ఉంటాయి, బాడీ బిల్డింగ్ షోస్ నడుస్తూ ఉంటాయి, ఫ్యాషన్ పరేడ్స్ నడుస్తూ ఉంటాయి. అంటే అది కొంచెం ఒక డిఫరెంట్ జానరాలో వెళ్తుంది అన్నమాట. ఇట్స్ లైక్ బాలీవుడ్ ఇస్ లైక్ బ్యూటీవుడ్, బాలీవుడ్ ఇస్ బ్యూటీవుడ్ అని పెట్టచ్చు అన్నమాట. సో ఓన్లీ సంథింగ్ బ్యూటీ పరంగా ఎక్స్పోజింగ్ పరంగా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ దానికి కంటెంట్ కి, స్టోరీకి ఇంపార్టెన్స్ అదే ఇక్కడ రెండుకి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ సినిమా ఇంకోటి ఏంటంటే, మీరు ఏ సినిమా అన్నా చూడండి వాడు మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాడు హిందీ బాలీవుడ్ లో. కానీ అట్లా కాదు, మొత్తం దీన స్థితి అంటే ఇంకా గతి లేదు అనే స్థితి నుంచి స్టార్ట్ అయ్యి అసలు రాజ్యాలని సీఎంఏ కాళ్ళ దగ్గరకు వచ్చేదాకా ఎట్లా తెచ్చుకుంటాడు అనేదే ఇంత సినిమా. కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్ వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఇంకోటి దీని పుష్ప పార్ట్ 3
మీ పాత రికార్డ్స్ ఏవేవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేసుకుంటాడు అనమాట నెక్స్ట్. ఇంకా సో మొత్తానికైతే మన తెలుగుడి సత్తా ఓన్లీ మన తెలుగులోనే కాకుండా రాష్ట్రాలు దాటి ఖండాలు దాటి కూడా ఇంత భారీ భారీ హిట్లు కొడుతుంది. సో మరి అసలు ఇప్పుడు అక్కడ బాలీవుడ్ సైడ్ కూడా ఇంత హిట్ కొట్టినప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో సో చూద్దాం.